ఇది నా రెండో ఛానల్ అండి, కొత్త ఛానల్ అమ్మ చేతి వంట. నాకు ముందు సత్య టెర్రస్ గార్డెన్ ఉంది కదండి, అది గార్డెన్ ఛానల్ అండి. ఇది కుకింగ్ ఛానల్. అది మీరు గ్రహించి కొంచెం దాన్ని ఆదరించినట్టే ఈ ఛానల్ కూడా ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి వంటలని. ఇగోండి ఈరోజు నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. నేను ఇది చేపలు పుల్లకూర చేస్తున్నానండి, పులుసు కూర చేపలు. ఇది పులుసు కూర మసాలా పెట్టి కొన్ని వండాను, అది తర్వాత పెడతాను. ఇదేమో పులుసు కూర మీకు ఇప్పుడు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ఇదేనండి ఈ ఛానల్కి, కుకింగ్ ఛానల్కి. మీరు చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే అప్పుడు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఏ వంటలైనా మీరు షేర్ చేయమంటే మీకు ఏదిగా తెలుసుకోవాలనుకుంటారో అది మీరు చెప్తే కామెంట్లో తెలియజేస్తే నేను ఆ వంటలు చేసి ఈ వీడియోలో నేను ఇదే ఛానల్లో మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను. తప్పనిసరిగా కామెంట్ చేయండి. మా వంటలు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇదిగోండి చేపలు చక్కగాను, ఇది బంగారుపాప అండి, బంగారుపాప చేప అని ఉంటుంది కదా, ఆ చేప చక్కగా సాల్ట్ వాటర్లో నేను బాగా క్లీన్ చేసుకున్నానండి. ఒక 4-5 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని, ఇగోండి దేనికి ఇవి కొంచెమేనండి, ఒక్క చేప తక్కువ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు కొలతలు కరెక్ట్గా తెలుస్తాయని. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే కొద్దిగానే ఒక చేపే 5 ముక్కలుగా చేసి నేను 5 ముక్కలు అది పులుసు కూర తయారు చేసి మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. అవ్వకుండా 5 ముక్కలకి 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. కొంచెం పుల్లకూర కదా, చిక్కగా ఉంటుందండి, కలుపుకుందుకి బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ పడితే అల్లం వెల్లుల్లి అవ్వండి చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను. పులుసు కూర కొంచెం ఉల్లి అల్లం వెల్లుల్లి ఎక్కువగానే వాడుకుంటే బాగుంటుంది. ఆ పులుసు అన్నది చిక్కగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఇగోండి ఈ కొలతల ప్రకారం మీరు అల్లం వెల్లుల్లి ఆనియన్ ముద్దగానే చేసుకోవాలండి, దీనికి ముక్కలు పెట్టద్దు. పుల్లకూరకి ముద్దే బాగుంటుంది చక్కగాను. ఇగోండి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను కదా. మీకు ఆయిల్ వాడుకునే పద్ధతిలో నేను నువ్వుల నూనె కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను, పర్వాలేదని. నువ్వుల నూనెలో ఇగోండి ముక్కలు ముందు వేయించేస్తానండి. ఆ నూనెలో పసుపు సాల్ట్ వేసుకోవాలండి. పసుపు సాల్ట్ వేసినందువల్ల ముక్కలు వేయించేటప్పుడు కిందనే అంటకుండా ఉంటాయి. అలాగూ నేను కొంచెం పసుపు సాల్ట్ వేసి అందులో ఈ ముక్కలు వేయించి తీసి పక్కన పెట్టుకుంటానండి. అలా ప్రక్కన పెట్టుకున్నాక అప్పుడు ఉల్లి ముద్ద వేయించుకొని చింతపండు మగ్గు బాగా చిక్కగా తీసుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ మగ్గు వేసుకోవాలి. ఇవిగోండి ముక్కలు వేయిస్తున్నాను చూడండి. అలా వేయించుకుంటే ముక్క ఇంకా బాగా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది పులుసులో అలా డైరెక్ట్గా దించేస్తారు, కానీ నేనైతే అలా చేయనండి. ముక్కలు వేయించి ప్రక్కన పెట్టుకుంటాను. పసుపు ఆయిల్ వేసి ముక్కలు చక్కగా కొంచెం ఆయిల్లో వేగాక పక్కన తీసి పెట్టుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి, నేను చెప్పే విధంగా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. చేసి చూడండి, నచ్చితే మీరు అప్పుడు కామెంట్లో తెలియచేయండి. చూడండి అలాగ పసుపు ఆయిల్ వేసి ముక్కలు వేయించుతున్నాను కదా, వేయించి పక్కన పెట్టుకోవాలి. ప్రక్కన పెట్టుకున్నాక అవి తీసి అప్పుడు దాంట్లో ఓ పచ్చిమిర్చి వేసానండి. ఒకటి పెద్ద ముక్కలుగా వేసాను, ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను, 2 పచ్చిమిర్చీలు. అవి వేసి చిన్న కరివేపాకు, ఈ అల్లం వెల్లుల్లి నీరుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగాలండి. వేగాక పసుపు కారం సాల్ట్ వేసి మళ్ళీ కాసేపు వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి, వేయించి చూపిస్తాను. అదిగోండి ఆనియన్ ముద్ద అన్నీ వేసాను కదా, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి నీరుల్లి కలిపి నేను పేస్ట్గా చేసుకున్నానండి. చేసి ఈ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ చక్కగా వేయించి
ఆయిల్ పైకి తేలింది అనుకోండి, చిటపట్లాడుతుంది కదా, అప్పుడు ఆనియన్ ముద్ద బాగా వేగినట్టండి. అది గుర్తుపెట్టుకోవాలి. లేదంటే కొంచెం ఉల్లి పచ్చి వాసన వస్తుంది. అందుకని బాగా వేయించుకోవాలండి. పసుపు, సాల్ట్, కారం అన్నీ వేసి ముద్ద బాగా వేగాక అప్పుడు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటాం కదా, అది వేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసాను, ఉల్లి ముద్ద బాగా వేగాలని. లేదంటే ఉల్లి ముద్ద స్మెల్ వస్తుందండి కూరలో. అలా రాకుండా ఉండాలంటే చక్కగా ముందు వేయించుకోవాలి. అది సిమ్లో పెట్టి వేయిస్తున్నాను కదా. ఇగోండి ఇప్పుడు చింతపండు మగ్గు తీస్తున్నాను. చింతపండు చక్కగా మగ్గు తీసి పక్కన పెట్టుకోవాలి. అలా కొంచెం మిడిల్ ఫ్లేమ్లోనే వేపాలండి. స్టీల్వి కదా పాన్లు, లేదంటే అడుగు పెట్టేస్తాయి. అడుగు పట్టకుండా మిడిల్ ఫ్లేమ్ పెట్టి నేను వేయిస్తున్నాను ఉల్లి ముద్ద అయితే బాగా వేగాలండి. వేగితేనే టేస్ట్ వస్తుంది. లేదంటే చిన్న పచ్చి వాసన వస్తుంది. అందుకని అవును, చింతపండు ఇలా మగ్గు తీసి ఇంకా మనకు అవసరమైతే అప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు మగ్గు తీసి పక్కన పెట్టాను. అది వేసి కొంచెం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవ్వండి చక్కగాను ఇంకా వేగుతుంది కదా, మిడిల్ ఫ్లేమ్లోనే వేయించాను. నేను ఎలాగో అన్ని రకాల కర్రీస్ నేను వీడియో రూపంలో షేర్ చేస్తానండి నా కొత్త ఛానల్లో. తప్పనిసరిగా చూడండి. ఈ వీడియోని కూడా ఆ వీడియో ఆదరించినట్టే ఆదరించండి. ఇంకా నేను ఇప్పుడు మసాలా కర్రీ చేస్తాను కదా, చేపల మసాలా పెట్టి ఉండాను. ఇది కొరమైన అంటారు కదండి సవళ్ళు, అది కూడా వండాను. అది నేను వీడియో రూపంలో షేర్ చేస్తాను. ఫ్రాన్స్ కర్రీ అన్నీను నా ముందు ఛానల్లో కూడా ఉన్నాయి, కానీ ఇది వేరేగా కుకింగ్ కోసమే నేను వేరే ఛానల్ ఓపెన్ చేశానండి. తప్పనిసరిగా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో తెలియచేయండి ఎలా ఉన్నాయి వంటలని. ఇంకా మీకు ఏదైనా తెలియని వంట ఇంకో వంట చేసి చూపించండి అంటే నేను చేసి వీడియో రూపంలో షేర్ చేస్తాను. తప్పనిసరిగా ఈ ఛానల్ కూడా ఆదరించండి. నేను పిండి వంటలు చేసేటప్పుడు అన్ని వీడియోస్ షేర్ చేస్తుంటాను మీకు. తప్పనిసరిగా ఈ ఛానల్ ఆదరించండి. అలాగే సత్య టెర్రస్ గార్డెన్ కూడా మీరు చూడండి. అందులో కూడా కొన్ని కుకింగ్వి పెట్టాను. అది మిక్స్డ్ మరి లేకుండా, అందుకని కుకింగ్ అన్నీ వేరే అగోండి చిన్న బెల్లపు ముక్క వేసుకున్నాను. అలా బెల్లపు ముక్క కరిగాక మసాలా పౌడరు అన్నీ వేసాను కదండి. కారము, పసుపు, సాల్ట్ అన్నీ మీకు చూపించాను కదా. దానికి సరిపడే క్వాంటిటీ అంతా చూపించాను. ఇవి తక్కువ కాబట్టి, ఎక్కువైతే దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవాలండి. అలా చూసారా, చింతపండు మగ్గు వేసాను కదా, ఉడికింది. చక్కగా ఉడికాక ముక్కలు దింపేసి మరొకసారి ఉడికించేస్తే చాలండి. ఆల్రెడీ వేగిన ముక్కే కదా, ఉప్పు కారం వేరంగానే పట్టేస్తుంది. చేసాం కదా, అది బాగుంటుంది. అవునండి, చక్కగా ఫిష్ కర్రీ చాలా టేస్టీ ఉంటుందండి. ఇలా చేసి చూడండి. మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఫస్ట్ ఛానల్ కూడా చూడండి, సత్య టెర్రస్ గార్డెన్. అందులో కూడా కొన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. అందులో ఇంకా ఇందులో చాలా వంటలు షేర్ చేస్తుంటాను. చూస్తూ ఉండండి, ఆదరించండి. ఇగోండి ధనియాలను, కొద్దిగా జీలకర్ర, కొంచెం మేము గాడగాడిగా దంపేసి కొద్దిగా పైన వేసుకుంటామండి. అవండి పైన చల్లాను ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర కొద్దిగా రోట్లో కచ్చబెచ్చగా కొట్టేసి కొంచెం పైన చల్లాను. కర్రీ అయిపోయిందండి. బాయ్ అండి. లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త ఛానల్ ఎంకరేజ్ చేసి ఆదరించండి. బాయ్ అండి.